జరిగించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో రెండవ ఆరాధన జరుగుతుండగా ఇప్పటివరకు మీరు తోడుగా ఉన్నారు. తదుపరి కూడా మీరే తోడుగా ఉండి చక్కగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభువా సమయంలోనైనా ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచం, స్తుతి ఆరాధన ద్వారా మేము గణపరచం. మీరు చేసిన మేళ్ళు వీళ్ళు సాక్ష్యం ఇచ్చి ఉన్నారనైనా ఇంకా సాక్ష్య బిడ్డలు నిలుపుకోండి. అదేవిధంగా వారి సంపాదనలు కూడా కానుకలు సమర్పించుండగా వీళ్ళకి రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో సమృద్ధి మీరు కలుగు చేయండి నాయన. సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు వినబోచుండగా మీరే మాతో మాట్లాడమని, అదేవిధంగా మీ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని మేము గ్రహించుకొని దాని ప్రకారం నడుచుకుని కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైనటువంటి తండ్రి సాతాను యొక్క ఆటంకాలు, నిద్రమత్తును, నిర్లక్ష్యమును మా ఎదురుని తొలగించండి. నీ మాటలు వినేటువంటి చెవులు గ్రహించుకొని హృదయం దయచేయమని, అదేవిధంగా నీ పక్షం నిలబడిన నన్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని ఎవరికి ఏ మాటలు కావాలో మీరే అందించి సహాయం చేసి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో మనం ఉదయకాల సమయంలో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు అనేటువంటి మరి వాక్యాన్ని చదువుకొని అందులో కొన్ని విషయాలు ధ్యానం చేయడం జరిగినది. మరి ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడాడు, చాలా సంతోషం. అయితే ఈ సమయంలో అందులో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఏంటంటే, ఎందుకని దేవుడు మన పక్షముగా ఉంటున్నాడు? మనకెవరైనా విరోధంగా ఉంటే ఆ విరోధుల నుండి ప్రభు ఎందుకు తప్పిస్తున్నాడు, ఎందుకు తప్పించాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు, ఎందుకు అలా ఆయన జరిగిస్తూ ఉన్నాడు, కారణం ఏంటి? మనకి విరోధి ఎవరు అంటే సాతానుడు కదా. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరు మృంగుదామా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడని చెప్పేసి రాయబడి. అంటే మన విరోధి మొదట సాతానుడు, తర్వాత రెండవదిగా మనమే విరోధులం కదా. ఎందుకంటే ఒక్కొక్కసారి మన మనసే మన మాట విందు. మనకి భిన్నంగా అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనేక రకాలుగా. వాటిని బట్టి మన జీవితాలు కూడా కొన్నిసార్లు పాడైపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరి ప్రభు మనల్ని ప్రేమించి ఆయన మన పక్షమున ఉండి విరోధాభావము కలిగినటువంటి వారి చేతిలో పడిపోకుండా మనలను తప్పిస్తున్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం అసలు ఇట్లా బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప. ఎందుకంటే ఈ లోకంలో మనకి అందరూ చాలామంది విరోధులుగా ఉంటారన్నమాట. అంటే ఈ భూ సంబంధమైనటువంటి మనుషులు. విరోధులు అంటే ఏంటి? ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి వెనకాల వాళ్ళు కాదు, ఆ విరోధ భావం కాదు. ప్రాముఖ్యంగా అసలు దేవుని బిడ్డలంటే లోక సంబంధమైనటువంటి మనుషులు వారికి విరోధులుగా ఉంటారు. మనం మొదటి నుండి చూస్తే ఇప్పటి వరకు క్రైస్తవుల మీద అనేకులు విరోధభావం కలిగి ఉంటారు. నేటికి కూడా అనేక మంది ప్రజలు, ప్రభుత్వాలు, ఆయా ప్రజలు ఖచ్చితంగా విరోధభావంగా ఉంటున్నారు. అయినా కూడా ప్రభు ఏం చేస్తూ ఉంటున్నాడంటే తప్పిస్తూ ఉన్నాడు. మంచిది. ఎందుకని ఆయన అలా మనలను తప్పించడానికి గల కారణం ఏంటి అంటే ఉదయకాల సమయంలో మరి ఎవరు విరోధులుగా ఉంటారో అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈ రెండవ ఆరాధనలో అసలు దేవుడు మన పక్షాన ఎందుకు ఉండాలి, ఎందుకు ఉంటున్నాడు, ఎందుకు ఉండవలసి వస్తుంది చెప్పండి. ఆయనకి మనం ఏమి ఇస్తున్నాం? ఇప్పుడు మన పక్షాన కొంతమంది ఉంటున్నారంటే వాళ్ళు మన ఇంటి పేరటోళ్ళు కావచ్చు, లేకపోతే మన రక్త సంబంధికులు కావచ్చు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే మనం వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మన పక్షాన ఉండొచ్చు. కానీ దేవునికి మనం ఏమిస్తున్నాం, ఏం చేస్తున్నాం? ఆయన మన పక్షాన నుండి మన విరోధులను నెట్టివేయడం, లేకపోతే మనకు విరోధ భావంగా ఉన్నటువంటి వారి చేతి నుంచి తప్పించడం ఎందుకు చేస్తున్నాడు? ఏంటి మనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఏం గొప్పతనం ఉంది? మనం ఏమైనా మంచోళమా?
సంపూర్ణంగా పరిశుద్ధులమా? 100% ప్రభులాగా ఏమైనా జీవిస్తున్నామా? మంచిగా మాట్లాడుతున్నామా? మంచినే చూస్తున్నామా? మంచిలోనే మనం నడుస్తున్నామా అని చెప్పేసి అంటే ఎంత చూసినా కూడా మనలో మైనస్లు అనేవి ఖచ్చితంగా కనబడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి ప్రభు ఎందుకు మన జీవితాలలో అలాంటి కార్యాలు చేస్తూ వస్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట మనం గమనించవలసింది ఏంటంటే, ప్రాముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సమయంలో మనం ఒక 4 విషయాలు మనం త్వరగా నేర్చుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఉన్నటువంటి వారికి, అంటే ఎవరైతే దేవునితో ఉంటారో వారికి వ్యతిరేకంగా ఎవరు కూడా నిలవలేరు. అర్థమవుతుందా? ఎవరైతే దేవునితో ఉంటారో, దేవునితో ఉండేటువంటి వారికి లోక సంబంధమైన మనుషులు వాళ్ళ ఎదుట ఏమాత్రం నిలబడలేదు. ఎందుకంటే మనం ఎవరితో ఉంటున్నాం చెప్పండి? మనం ఎవరితో ఉంటున్నాం? సర్వశక్తి కలిగినటువంటి దేవునితో ఉంటున్నాం. కాబట్టి ఆ సర్వశక్తిని, ఆ కృప మనను ఏమి చేయనీయకుండా, అనగా ఎవరైతే మనకి వ్యతిరేక భావంగా ఉంటున్న విరోధులుగా ఉంటున్నారో వారు మనల్ని ఏమీ చేయకుండా ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతూ వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షము నుండి మన విరోధులను, అంటే మనకి విరోధమైనది ఏది కూడా మన ఎదుటి ఉంచకుండా చేయాలంటే మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటంటే, మనము దేవునితో ఉండాలి. చెప్పండి, ఎవరితో ఉండాలి? దేవునితో మనం ఉండాలన్నమాట. దేవునితో మనం ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అర్థమవుతుందా? మనం దేవునితో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. మనం దేవునితో లేవనుకోండి, మనం ఎవరితో ఉంటే వాళ్ళే ఉంటారు. అయితే ఈ రోజున ఈ సమయంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మరి నేను దేవునితో ఉన్నానా? దేవునితో ఉంటే ఖచ్చితంగా మన విరోధమైనటువంటి అపవాది, లేకపోతే మనకి విరోధంగా వస్తున్నటువంటి చెడు ఆలోచనలు, మనకి ఏదైతే విరోధంగా ఉందో దాని చేతిలో పడిపోకుండా ప్రభు మనలను ఖచ్చితంగా కాపాడగలడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఖచ్చితంగా చేయగలడు. ఒకవేళ మనము ఆయనతో లేవనుకోండి, మనం ఆయన వారము కాదనుకోండి, మన జీవితాలలో కొంచెం భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. కనుక ఈ సమయంలో మనము దేవునితో ఉన్నామా లేదనేటువంటి ఆలోచన కలిగి మనం ముందు కొనసాగిపోవాలి. మనం సమయంలో బైబిల్ గ్రంథం నుంచి మనం చూస్తే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనిస్తే, ఆలోచన చేస్తే, ఎవరైతే దేవుని పక్షమున ఉంటారో ఆయన ఖచ్చితంగా వారి పక్షమున ఉంటాడు. అర్థమవుతుందా? ఎవరైతే దేవుని పక్షమున ఉంటారో దేవుడు వారి పక్షమున ఉంటాడు ఖచ్చితంగా. అందుకని ఆయన అన్నాడు, నాకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో నేను వ్యతిరేకంగానే ఉంటారు, ఎవరైతే నాకు అనుకూలంగా ఉంటారో నేను కూడా వారికి అనుకూలంగా ఉంటానని చెప్పేసి దేవుడు కూడా చెప్పడం జరిగిందనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడితో ఉన్నటువంటి వారికి దేవుడు ఖచ్చితంగా, ఎవరైతే వారికి విరోధభావంగా ఉంటారో వారంతా ఆయనే తెలుస్తాడు. మనం తెలచాల్సిన పని లేదు, లేకపోతే దాని విషయమై మనం చర్య తీసుకోవాల్సినటువంటి పని లేదన్నమాట. అందుకనే మనము ప్రాముఖ్యంగా ప్రభువు నమ్మేటువంటి బిడ్డలైన మనమందరము కూడా ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆయనతో మనము ఒక మంచి సంబంధము మనం కలిగి ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ఆయనతో ఉంటారో ఆయన వారితో ఉండి వారి జీవితాల్లో శ్రేష్టమైనటువంటి గొప్ప కార్యాలు
చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా, అంటే బిడ్డకు ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ఆయన ఉంటాడనమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆ చేపలు అవి తినడానికి అది ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ సమయంలో, ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో అటువైపు చిన్నది ఒకటే పులి ఒకటి వచ్చింది. ఈ ఎలుగుబంటిని పిల్లని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ ఎలుగుబంటి పిల్ల కూడా తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ పులి మాత్రం దాన్ని విడిచిపెట్టాల. ఏదో ఒక విధంగా పట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది, అది కూడా తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. అలా ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో మొత్తానికి తల్లి ఎలుగుబంటు ఎటు నుండో వచ్చింది, కానీ మొత్తానికి అది వచ్చింది. ఎప్పుడైతే అది వచ్చిందో పులి ఇక ఆ పిల్లను వేటాడడం మానివేసింది. ఆ పెద్ద ఎలుగుబంటిని చూసి పులే ఆగిపోయింది. ఇక దాన్ని అంటుకోలేదు. అది కూడా చక్కగా తన తల్లి చాటుకి వెళ్ళిపోయింది. మరి తల్లి తండ్రి ఏదో కానీ మొత్తానికి ఇక దాని చాటుకి వెళ్ళిపోయింది అనమాట. ఇంక పులి కూడా ఏం చేయలేకపోయింది. కారణం ఏంటి చెప్పండి? చిన్న ఎలుగుబంటికి ఎవరు తోడుగా ఉన్నారు, ఎవరు ఆధారంగా ఉన్నారు, అది ఎవరిని ఆధారం చేసుకుంది, ఎవరిని ఆనుకొని ఉందంటే పెద్ద ఎలుగుబంటిని ఆధారం చేసుకుంది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను కూడా అనేక రకాలుగా పాడు చేయాలని చెప్పేసి మన విరోధమైనటువంటి సాతానుడు గర్జించు సింహంలాగా వస్తున్నటువంటి సమయంలో, వాడు మనకి విరోధంగా ఉన్నటువంటి సమయంలో మన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆ విరోధి చేతులు పడిపోకుండా తప్పిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మనము దేవునితో ఉన్నటువంటి వారమే. చెప్పండి, ఎవరితో ఉన్నాం మనం? దేవునితో మనం ఉంటే ఖచ్చితంగా మనకు విరోధులు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా కూడా ఆయన చూసుకుంటాడు. అది దాని భావం. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధి అనేవాడు ఉన్నాడు కాదంట్లా, కానీ ఆయన మనతో ఉంటే ఇక మనకు విరోధులు అనేవాళ్ళు ఎవరు కూడా ఉండరని చెప్పేసి, ఒకవేళ ఉన్నా కూడా ఆయన చూసుకుంటాడని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఈ సమయంలో మనం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, ఎందుకు ఆయన విరోధి చేతిలో పడకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు అని మనకు అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో వాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మనము చిన్నపిల్లలం అంట. చెప్పండి, ఎవరంట మనం? అదేంటండి అంత లవణ, అంత ఎత్తున, అంత వయసు కలిగి ఉంటే చిన్నపిల్లలు అట్ట అవుతూ ఉంటారా? అంటే మనం ఇది ఇక్కడ మామూలుగా శరీర సంబంధమైనటువంటి మాట కాదు, ఆధ్యాత్మికంగా మనం ఎలాంటి వారం అంట? చిన్నపిల్లలం అంట. ఆత్మీయంగా మనము చిన్నపిల్లలం. ఈ చిన్నపిల్లలకు ఎవరు తోడుగా ఉన్నాడంటే గొప్పవాడు తోడుగా ఉన్నాడు. ఎవరా గొప్పవాడు అంటే మనం నమ్మినటువంటి క్రీస్తే గొప్పవాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అదే ఇక్కడ చెప్తా ఉన్న, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే తక్కువైన వాడు కదా. ఎలాంటి వాడంట? అర్థమవుతుందా? లోకంలో ఉన్నవానికంటే ఈయన తక్కువవాడంట. తక్కువవాడేనా? తక్కువవాడే అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. గొప్పవాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నిజమే కదా, గొప్పవాడే కదా. మరి కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాలలో మరి మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? మన విరోధమైనటువంటి సాతానుడు గర్జించు సింహంలాగా మన మీదకు వస్తున్నప్పుడు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరి మీద మనం ఆనుకొని ఉంటున్నాం? ఎవరి పక్షాన మనం నిలబడుతున్నాం? ఎవరిని మనము ఆధారం చేసుకోగలుగుతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కొంతమందిని చూస్తే రకరకాలుగా దేవుని మీద ఆధారపడకుండా ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడేటువంటి వారు చాలామంది
లేకపోలేదు. అందుకనే మనము లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడితే మనకు ప్రయోజనం లేదు. కానీ మన పక్షము నుండి మన విరోధి సంగతి చూసేటువంటి దేవునికి మనం లోబడి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎందుకైనా మన పక్షాన ఉంటున్నాడంటే, మన పక్షాన ఆయన ఎందుకు ఉంటున్నాడంటే, మనం ఎవరి సంబంధులము? దేవుని సంబంధులం అంట. ఎవరి సంబంధులం మనం చెప్పండి? మనం దేవుని సంబంధి. అంటే దేవుని సంబంధులం కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మనతో ఉంటున్నాడు. విరోధుల సంగతి ఆయన చూసుకుంటున్నాడు. మరి ఈరోజు నువ్వు ఎవరి సంబంధివి? దేవుని సంబంధమేనా? దేవునితో నీకు సంబంధం ఉందా? దేవునితో నీకు కనెక్షన్ ఉందా? అంటే దేవుడు నువ్వు మాట్లాడుకుంటున్నారా? దేవుడు నీవు మనం ఎట్లా మాట్లాడుకోవాలంటే ప్రార్థన చేయటం ద్వారా మనం దేవునితో మాట్లాడతాం. దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు? మన వాక్యం చదువుకుంటుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. అర్థమైందా? మనం ప్రార్థన చేస్తుంటే మనం దేవునితో మాట్లాడినట్లు, వాక్యం చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడినట్టు. ఎందుకంటే వాక్యం ఎవరై ఉన్నారు? చెప్పాలి గట్టిగా, వాక్యం ఎవరై ఉన్నారు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యమే దేవుడు కనుక మనం వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మనం దేవునితో మాట్లాడతాం. అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటే, మనం దేవునితో మాట్లాడుతుంటే ఒక మంచి సంబంధం మనలో ఉంటుందన్నమాట. అందుకనే యోబు ప్రతి అరుణోదయమున తన కుటుంబంతో కలిసి దేవునితో మాట్లాడేవాడు కనుక దేవుని సంబంధి అయిపోయాడు. ఎవరు? యోబు దేవుని సంబంధి అయ్యాడు కనుకే సాతాను యోబు కుటుంబాన్ని ముట్టకుండా అలాగా ఉంచింది. కారణం ఏంటంటే ఆ ఇంటి చుట్టూ కూడా దేవుడు కంచె వేశారంట. ఎందుకు? దేవుని సంబంధి గనక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మీకు ఇప్పుడు అర్థం అవ్వాలంటే ఒక విషయాన్ని చెబుతాను. ఏంటంటే ఇప్పుడు నీ భర్త మీదకి ఎవరన్నా తగువకు వచ్చావనుకో, గొడవకు వచ్చావనుకో, భార్యకు నువ్వేం చేస్తావు? తగువాడండి, కొట్టండిలే, తన్నండిలే అంటారా? ఏం చేస్తారు చెప్పండి? ఆయన పక్షాన్ని నువ్వు పరిగెత్తుకుంటా వచ్చావు, ఆయన తప్పైనా పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళ మీద ఏం చేస్తూ ఉంటారంటే పోట్లాడుతూ ఉంటారు. నువ్వు ఎందుకు అట్లా వచ్చావంటే నువ్వు ఎవరి పక్షాన? నీ భర్త పక్షాన. నీ భర్త ఎవరి పక్షాన? భార్య పక్షాన ఉంటారు కాబట్టి వారికి సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళకి విరోధులు ఎవరైనా వచ్చారంటే వీళ్ళు కలిసి పోరాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనం కూడా ఒక దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉంటే దేవుడే మన పక్షాన్ని ఏం చేస్తాడు? కార్యం చేస్తూ ఉంటాడు అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట దేవుడు ఎందుకు మన పక్షాన ఉంటున్నాడంటే ఒకటి కారణం, మనం దేవునితో ఉన్నాం కాబట్టి మన ఎదుట ఏ విరోధి కూడా నిలబడలేడు. మనం దేవునితో ఉంటున్నాం కనుక. తర్వాత రెండవది ఏంటంటే మనము దేవుని సంబంధులము. చెప్పండి, ఎవరి సంబంధులం? చెప్పాలి గట్టిగా. ఎవరి సంబంధులు? నిజమేనా? దేవుని సంబంధులా లేకపోతే టింగ్ బోరుడు సంబంధులా లేకపోతే ఇంకొకళ్ళ సంబంధాలు? ఎవరి సంబంధాలు నిజంగా మీరు చెప్పండి. దేవుని సంబంధులైతే దేవుడు ఖచ్చితంగా వారి పక్షమున ఉంటాడు. ఖచ్చితంగా ఉంటాడు. ఉంటాడా ఉండడా చెప్పండి. అదే ఇక్కడ అంటున్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు కనుక మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే లోకంలో ఉన్నవాడి కంటే, లోకంలో ఎవడున్నాడు? సాతానుడు. అతనికంటే ఎవరంట? దేవుడు గొప్పవాడు. ఇంకా మనతో ఉంటే, మనలో ఉంటే ఇంకా మనకి విరోధులు ఎవరు చెప్పండి? విరోధంగా ఎవరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయలేరు కదా, ఏం చేయలేరు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం వేళ మరి నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉన్నావు? దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నావా? నువ్వు దేవుని పక్షం ఉన్నావా? నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా మార్చబడ్డావా? దేవుని నువ్వు స్నేహితుడిగా చేసుకున్నావా? దేవునితో ఒక మంచి సంబంధం నీవు కలిగి ఉన్నావా? దేవుడు నీవు మాట్లాడుకోగలుగుతున్నారా? దేవునితో నువ్వు నడగగలుగుతున్నావా? మంచి ఆత్మీయ సంబంధం. అయితే అసలు దేవుడు ఎవరితో సంబంధం పెట్టుకుంటాడంటే ఆయన వాళ్ళు ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళతో ఆయన సంబంధం పెట్టుకుంటాడు. కానీ లోక సంబంధమైనటువంటి పనులన్నీ కూడా చేస్తా నేను దేవునితో సంబంధంగా ఉండాలంటే ఏమాత్రం కుదిరేది కాదు. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా అపవిత్రంగా ఉండండి అని చెప్పాడు కదా. ఎలా ఉండమన్నాడు?
నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండండి. ఎందుకంటే నేను పరిశుద్ధులను, నేను మీతో సహవాసం చేయాలంటే, మీరు నాతో సహవాసం చేయాలంటే, నీవు నేను కలిసి వెళ్ళాలంటే, ముందుకు వెళ్ళాలంటే, అదేవిధంగా మీకు విరోధంగా ఉన్నటువంటి ప్రతి ఆయుధము వర్ధిల్లకుండా నేను చేయాలంటే మీరు నా సంబంధులు, నాకు కుమారులుగా కుమార్తెలుగా మీరు ఉండాలని చెప్పేసి ప్రభు చెప్పాడు. కనుక మనం అలా ఉండగలిగితే ఖచ్చితంగా మనకి విరోధులు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా కూడా అది దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చక్కగా దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాడు. ఎంత మంచి సంబంధం అంటే, దేవుడు తను మాట్లాడుకోవడం, పాటల ద్వారా దేవుని స్తుతించటం, దేవుని గణపరచటం, దేవుని ఆరాధించటం, దేవుని యొక్క సన్నిధిలో దేవుని గణపరచటం, అతను లేచిన దగ్గర నుంచి దేవుని గురించేటువంటి ఆలోచన కలిగి ఉండటం, దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటున్న విధానాన్ని బట్టి ఒకసారి తనకు విరోధంగా ఉన్నటువంటి, తన మందకు విరోధంగా ఉన్నటువంటి సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు వాటి మీద దేవుడు మంచి విజయాన్ని కలుగజేశాడు. అదేవిధంగా గొలియాతు విషయంలో కూడా దావీదు దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాడు కనుక దేవుని ప్రజలను దూషిస్తున్న సమయంలో దావీదు మౌనంగా ఉండలేదు. ఎందుకంటే వీడు ఆ సింహం కంటే ఎలుగుబంటి కంటే ఎక్కువైన వాడు కాదని చెప్పేసి దేవుని పక్షమున నిలబడ్డాడు. దేవుడు తన పక్షమున నిలబడ్డాడు. దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కనుక మనము దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటే, మంచి సహవాసం కలిగి ఉంటే, దేవునిలోనే మనం ముందు కొనసాగిపోతూ ఉంటే, దేవుడు ఖచ్చితంగా మనతో ఉండి సాతానుడు ఏ విధంగా అయితే మనకు వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాడు, అదేవిధంగా మనకి ఎలాంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయో వాటన్నిటిలోంచి ప్రభు మనకి విజయాన్ని ఇచ్చి జయ జీవితాన్ని మనకు కలిగజేసి ముందుకు నడిపిస్తూ ఉంటాడు అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనకి విరోధి ఎవడో కూడా లేడు. ఒకవేళ ఉన్నా కూడా అది దేవుడే చూసుకుంటాడు. మూడో విషయం ఏంటంటే మనకు ఆయన ఎందుకు మన పక్షాన నుండి ఎందుకు మన జీవితాల్లో అలాంటి కార్యాలు చేస్తూ ఉన్నాడని చెప్పేసి అంటే, మూడో విషయం ఏంటంటే, మనం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం మనం చదివితే, శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడను ఆయనే. ఏం చేస్తున్నాడంట మన కోసం? చెప్పండి, ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన, మన కోసం ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు చేస్తున్నాడు ప్రార్థన? తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రిని బ్రతిమలాడుతున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో నేను వెలపెట్టి కొన్నటువంటి ఇదిగో నా కుమారుడు నా కుమార్తె, వారి మీదకి సాతానుడు భయంకరంగా వస్తూ ఉండగా, విరోధ భావముతో సాతానుడు వస్తూ ఉండగా, ఈ సమయంలో ఆ విరోధ భావం నుండి మీరు తప్పించండి, విడుదల కలిగించండి అని చెప్పేసి క్రీస్తు ఏం చేస్తున్నాడంటే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సాతాను క్రియలు మన ఎద్దకు రాకుండా, ఒకవేళ వచ్చినా అవి తొలగిపోయినట్లుగా, ఏ దుష్టుడు మనను గలిబిలి చేయకుండా, దుష్ట కార్యముల నుండి మనం విడిపించబడినట్లుగా, దుష్టుడి యొక్క శత్రువుల నుంచి మనము తప్పించబడినట్లుగా, దుష్టుడి యొక్క చేతిలో పడిపోకుండా మనం బలముగా నిలబడి ప్రభు మార్గంలో నడుచున్నట్లుగా దేవుడు మన పక్షాన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడంట. విజ్ఞాపన చేయబట్టే దుష్టుడు మనల్ని ముట్టకుండా. అర్థమవుతుందా? మరి మనం అనుకుంటా నేను చేసే ప్రార్థన బట్టి సాతాను నా దగ్గరికి రావట్లేదని చెప్పేసాను. నా ప్రార్థన బలం సరిపోదు. మన పక్షాన మనం చేసిన ప్రార్థన కంటే ఇంకా గొప్పగా ఎవరు చేస్తున్నారు చెప్పండి? యేసుక్రీస్తు నీ కోసం నా కోసం తండ్రికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టే ఆయన మన పక్షమున ఈ కార్యాలన్నీ కూడా జరిగిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అర్థమవుతుందా? మన ప్రార్థన ఏమాత్రం కాదండి. మన పక్షమున యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. శక్తివంతమైన ప్రార్థన, సాతాన్ని ఎదుర్కొనేటువంటి ప్రార్థన, బలమైనటువంటి ప్రార్థన, మనకు క్షేమాన్ని ఇచ్చేటువంటి ప్రార్థన మన పక్షమున యేసుక్రీస్తు చేస్తున్నాడు. కనుక విరోధమైనటువంటి సాతాను మనల్ని ముట్టకుండా దేవుడు తన మహాకృపలో భద్రపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో నాకు సాతానుడు విరోధిగా ఉన్నాడు. అర్థమవుతుందండి? సాతానుడు ఎట్లా విరోధిగా ఉంటాడు? మన భర్తనే విరోధిగా లేపుతాడు, భార్యనే విరోధిగా లేపుతాడు, బిడ్డలనే విరోధులుగా లేపుతాడు, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒకరి మీద ఒకరిని విరోధంగా లేపుతూ ఉంటాడు. రకరకాలుగా విరోధంగా లేపి అనేక రకాలైనటువంటి పరిస్థితులు వాడు తెచ్చిపెడతా ఉంటాడు. ఆ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే, మనము జోక్యం చేసుకొని మనం వారితో పోరాటం, వారితో యుద్ధం చేయడం, లేకపోతే వారితో మనం పోట్లాడడం, ఇలాంటివి చేయకుండా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. చూడండి, ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థన చేస్తామో అప్పుడు ఆ ప్రార్థన ప్రభు విని మన పక్షమున మరలా తండ్రికి ఏం చేస్తారంట? ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట. అదే కదా ఇక్కడ మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనకంటే బలమైనటువంటి సాతానుడు మనల్ని ముట్టకుండా ఆయన కృపలో ఈ విధంగా మనం ముందు కొనసాగిపోతూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు నాకు ఇంటి పక్క వాళ్ళు విరోధంగా ఉన్నారు, ఇంటి వెనక వాళ్ళు విరోధంగా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు విరోధంగా ఉన్నారని చెప్పేసి నువ్వు ఎప్పుడు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీ పక్షమున ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. నీవు నమ్మినటువంటి దేవుడు ఉన్నాడు. నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావో ఆయన నీ పక్షమున ఉన్నాడు. ఎవరి కొరకైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, ఎవరి మీద అయితే ఆధారపడుతున్నావో ఆయన నీ పక్షమున ఉన్నాడు. ఖచ్చితంగా ఇది నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి, ఎప్పుడైతే పవిత్రమైన జీవితం కలిగి, ఎప్పుడైతే యథార్థమైనటువంటి జీవితం కలిగి ఏబు పక్షాన దేవుడు ఉన్నాడంటే, ఏబు గురించి దేవుడే మంచి సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడు చెప్పండి? ఊజు దేశమందు ఏబు అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఎలాంటి వాడంటే చెప్పండి, ఎలాంటి వాడు? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాడు. అలాంటివాడేనా? ఎలాంటివాడంట చెప్పండి, ఎలాంటివాడు? మరి మనం ఎలాంటి వాళ్ళం? లేచిన దగ్గర నుంచి అక్కడ ముచ్చట్లు, ఇక్కడ ముచ్చట్లు. దేవుడు మనకు తోడుగా ఎట్లా ఉంటాడు చెప్పండి? మన పక్షాన దేవుడు ఎట్లా ఉంటాడు చెప్పండి? లేచిన దగ్గర నుండి అబద్ధాలు, అనేకమైనటువంటి చెడు మాటలు, చెడు వ్యసనాలు కలిగి, అసూయ కలిగి, ద్వేషం కలిగి, మత్సరం కలిగి, ఈ రకంగా మనం ఉంటుంటే దేవుడు మన పక్షాన ఎట్లా ఉంటాడు? యేసయ్య ఎలాంటి పవిత్రమైన జీవితం కలిగి ఉన్నాడు, మనం కూడా అలాంటి పవిత్రమైన జీవితం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. మన పక్షమున ఆయన నిలబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఆలోచన చేస్తే ఊజు దేశమందు ఏబు అనేటువంటి ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడంట. ఎలాంటి వాడు? యథార్థత. మన జీవితంలో యథార్థత, అది చిన్నదైనా పెద్దదైనా అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. మనకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు యథార్థంగా లేకపోయినా మనకి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళని బట్టి మన యథార్థతను ఏమాత్రం పోగొట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మాడంట. యథార్థవంతులకు ఆయన అంట ఖచ్చితంగా మేలు చేస్తారంట. మరి అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కారణం ఏంటంటే, అన్ని మేలులు పొందుకున్నాడు. కారణం అంటే అతని యొక్క యథార్థతే. అతడు ధనవంతుడిగా పిలువబడుతున్నాడు. కారణం ఏంటంటే యథార్థత. ఈ రోజున యథార్థత లేకుండా కూడా కొంతమంది అక్రమంగా సంపాదించేటువంటి వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి కూడా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. కానీ అది ఒక రోజున అది వాళ్ళకే చేటు చేస్తుంది. ఒకరోజు దాని ద్వారా వాళ్ళే ఇబ్బంది పాలైపోతూ ఉంటారు. ఎందుకంటే ఏదో ఒక రోజున వాళ్ళు బయట, అందుకని మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తాం అన్నమాట కదా, పేపర్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఏమని? ఈ రోజున చిన్న తిమ్మెంగళం వలలో పడిందని, ఒక్కొక్కసారి పెద్ద తిమ్మెంగళం వలలో పడిందని చెప్పేసి రాస్తూ ఉంటారు. అంటే తిమ్మింగళం అంటే సముద్రంలో ఉండే తిమ్మెంగళాలు కాదు, ఈ లంచాలు తీసుకుంటూ పట్టుబడతారు చూడండి, వాళ్ళ గురించి రాస్తూ ఉంటారు అనమాట. 5,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు విఆర్ఓ, లేకపోతే ఆర్ఐఓ, లేకపోతే కానిస్టేబుల్. ఇట్లా మనం చూస్తూ ఉంటే కొంతమందిని గురించి అట్లా రాసి ఉంటారన్నమాట. ఆ తర్వాత అవన్నీ కూడా మరలా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అవసరం లేదు. యథార్థతో కూడినటువంటి కొంచెమే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎంతంట? యథార్థతతో కూడిన కొంచెమే శ్రేష్టం. కొంచెం చాలంట, కొంచెం, ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలంట. దేవుడు దాని ద్వారా మనకి సంతోషాన్ని ఇస్తాడు. దాని ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అభివృద్ధి పరుస్తాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు,
ఆ తర్వాత అంత మాత్రమే కాదు, దేవుడు అంటే భయము భక్తి కలిగినటువంటి వాడు. అతని వంటి వాడు ఈ దేశంలో ఎవరు కూడా అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఏబు పక్షాన్ని ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆయన చేసే ప్రతి ప్రార్థన కూడా ప్రభు ఆలకించి ఆయనకి సహాయం చేస్తూ వస్తున్నాడు. విరోధమైనటువంటి సాతాను అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు, ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. కుటుంబాన్ని పతనం చేయాలని, తన యొక్క భక్తి జీవితాన్ని పాడు చేయాలని చెప్పేసి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు. కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా అతడు ఓడిపోలేదు. కారణం ఏంటంటే దేవుడు తన పక్షమున ఉన్నాడు. చివరికి భార్యలో కూడా దూరి భార్య చేత కూడా దూషించింది సాతానుడు. నీ యథార్థతను నీవు విడిచిపెట్టవా? విడిచిపెట్టను, నేను విడిచిపెట్టను. నా దేవుడు ఎలా యథార్థవంతుడు, నేను కూడా అలాగే యథార్థత కలిగి ఉంటానని చెప్పేసి ఆ యథార్థత కలిగి ఉన్నాడు. తర్వాత రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధులు ఎవరు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు ఏం మనలను చేయలేరు. ఎందుకు దేవుడు మన పక్షమన్న దేవుడు ఉంటున్నాడంటే, మొట్టమొదట ఎవరైతే దేవునితో ఉంటారో వారి ఎదుట ఎవరు కూడా నిలబడలేరు. అందుకని యెహోషువ అంటాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక సమస్తం ప్రభు మన చేతికి అప్పగించాడు. అదవుతుందా? ఎవరున్నారంట వాళ్ళ పక్షాన? ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడంట. దేవుడు ఉన్నాడు కనుకే ఎవరు ఏమి కూడా చేయలేకపోతున్నారు. సమస్తం ప్రభు మనకి అప్పచెప్పాడనేటువంటి మాట అక్కడ వాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా మంచి యథార్థత కలిగి యెహోషువ కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మంచిగా యథార్థమైనటువంటి జీవితం జీవిస్తూ ముందు కొనసాగిపోతున్నాడు. కాబట్టి దేవుడే తన పక్షమును ఉండి అన్ని యుద్ధాలలో విజయాన్ని సమకూర్చి వారికి ఏదైతే ఇస్తారని వాగ్దానం చేశాడో అది వారికి ఇచ్చేశాడు. ఎంతోమంది విరోధులు వచ్చారు, కానీ ఎంతమంది విరోధులు వచ్చినా వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవునితో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎదుట ఎవ్వరు కూడా నిలబడలేకపోయారు. రెండవది ఏంటంటే, మనం దేవుని సంబంధంలో కనుక దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? సపోర్ట్గా మన విరోధులకు నిలబడతా ఉన్నాడు. మూడవది ఏంటంటే, ఆయన మన పక్షాన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. మనకి ఎవరైతే విరోధంగా ఉంటున్నారో వారి విషయమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, యేసయ్య ఏం చేస్తున్నాడంటే తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా ఇదిగో నా బిడ్డ పలానా చోట ఇదిగో ఇట్లా ప్రార్థన చేస్తున్నారు, మీరు వాడి పక్షాన ఉండండి, కార్యం జరిగించండి అని చెప్పేసి ప్రభు ఏం చేస్తున్నాడంటే మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఏ విరోధి కూడా మనల్ని అంటకుండా దేవుని యొక్క కృపాక్షేమలు మనకు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చివరిగా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, 35వ వచనం మనం చదివితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అర్థమైందా? నాలుగవది ఏంటంటే, ఎందుకు ఆయన మన పక్షాన ఉన్నాడంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మహా ప్రేమ చేత ఏం చేస్తున్నాడు? మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనకి ఎవరైతే విరోధంగా ఉంటున్నారో, ఏ విరోధమైనటువంటి కార్యాలు అయితే జరుగుతున్నాయో ఆ విరోధమైనటువంటి కార్యాల నుండి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని మనం ఆయన ప్రేమించడం కాదు, కానీ ఆయనే మనల్ని ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడంట. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. దావీదుకి సౌలు వ్యతిరేకంగా విరోధి అయిపోయాడు. ఎందుకు విరోధి అయిపోయాడంటే, దావీదు ఒక పని చేశాడు, సౌలు చేయని పని దావీదు చేశాడు. అందుని బట్టి ప్రజలందరూ కూడా పొగిడేరు, గణపరిచారు. అందుని బట్టి సౌలుకి అసూయ చెంది ఏం చేశాడంటే దావీదుకి విరోధి అయిపోయాడు. విరోధి ఏం చేస్తాడంటే ఎక్కడ కనపడితే అక్కడ చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు కనుక ఏ ప్రాణ అపాయం కలగకుండా దావీదుని దేవుడు కాపాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్మినటువంటి వారిని అందరిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ఎంతో, ఇంక దానికి కొలత అనేది ఎంతో అంటే దానికి కొలత అనేది లేదు. ఇంత అంటే దానికి ఏముంటుంది చెప్పండి?
చెప్పండి. ఇంత అంటే దానికి ఖచ్చితంగా ఏముంటుంది? ఇదిగో కేజీ అంటే దానికి కొలత ఉంది, కేజీ అని. ఇంత, ఇదిగో ఇంత కేజీ అని అంటే దానికి కొలత ఉంది. ఎంతో అంటే దానికి కొలత అనేది లేదు. అందుకనే దేవుడు లోకమును ఇంత అని కాకుండా ఎంతో ప్రేమించాడు. అంటే దానికి కొలత అనేది లేదు. కొలత లేనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మన పక్షమున, విరోధి మనల్ని ఏమి చేయకుండా ఆయన మన పక్షమున మన జీవితాల్లో కార్యం జరిగిస్తూ ఉన్నాడు కనుక మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి చెప్పండి? మనమైతే డబ్బును ప్రేమిస్తాం, బంగారాన్ని ప్రేమిస్తాం కదండి. ప్రేమిస్తామా లేదా చెప్పండి? లోక సంబంధమైనటువంటి వాటి అన్నింటిని కూడా ప్రేమిస్తాం, కానీ మనము దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం. అన్నిటిని మనం ప్రేమిస్తాం, అన్నిటిని ప్రేమిస్తాం. ప్రాముఖ్యంగా డబ్బు, బంగారం కదండి, వస్త్రాలు, పనిని కూడా మనం ప్రేమిస్తాం. ఈరోజు ఆదివారం ఒక 200-300 ఎక్స్ట్రా ఇస్తున్నారని చెప్పేసి అంటే దేన్ని ప్రేమిస్తారు చెప్పండి? దేన్ని ప్రేమిస్తారు? 200-300 ఎక్స్ట్రా వస్తే అదిగో సోమవారం పొద్దుపొడుకు, మంగళవారం పొద్దుపొడుకు ఎవరికొడ ఉపయోగపడతాయి అని చెప్పేసి ఏం చేస్తారో తెలుసా? వాటినే ప్రేమిస్తారు. దానికంటే విలువైనటువంటి దేవుని యొక్క సన్నిధిని మాత్రము ప్రేమించినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు ఈ రోజున మనుషుడు. ఎంత సంపాదిస్తున్నా, ఎంత కూడబెట్టుకుని, ఎంత కష్టపడుతున్నా కూడా దేవుని యొక్క సన్నిధిలో తృప్తి లేనటువంటి బ్రతుకులు ఈ రోజున మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన లేనటువంటి సంపాదన దేనికి కూడా పనికిరాదు. ఆయన ఇస్తే సమృద్ధిగా మనకు ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటి కొరకు పోరాడక నువ్వు దేవునితో మంచి సంబంధం కలిగి దేవుని ప్రేమిస్తూ, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం ప్రేమించాలి. ఆ తర్వాత మిగతాయి. మొదట ఎవరిని ప్రేమించాలి మనం చెప్పండి? ఎవరంటే ప్రేమ కలిగి ఉండాలి? దేవుడు అంటే ప్రేమ కలిగి ఉండి. ఈరోజు ఆదివారం నేను ఖచ్చితంగా ఎంత ఇచ్చినా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన యొక్క సన్నిధిలో ఇంకా ఆయన ప్రేమను పొందుకోవాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన నాతో ఏం మాట్లాడతాడో నేను వినాలని చెప్పేసి దేవుని సన్నిధిలో దేవుని ప్రేమ కలిగి మనం ఉండాలి. ఉంటున్నామా చెప్పండి? దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నాం, కానీ మనం సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించట్లేదు. దేవుని మనం ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన మన పక్షమున ఉండి మన జీవితంలో కార్యాలు చేస్తాడు. అర్థమవుతుందా? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవడు కూడా ఎడవ. నిజంగా మనం దేవుని ప్రేమిస్తే శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, ఇంకేదైనా, కన్నీరైనా, ఖడ్గమైనా, సమస్యలైనా, నిజంగా మనం దేవుని ప్రేమిస్తే దేవుణ్ణి ఏమాత్రం కూడా విడిచిపెట్టాం. ఈ రోజున కొంతమంది చిన్న చిన్న సమస్యలకే దేవుని విడిచిపెడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని ప్రేమించట్లా. మరి దేవుని దగ్గరికి ఎందుకు వచ్చినంటే దేవుడు ఏదైనా ఇస్తాడేమో, ఏదైనా చేస్తాడేమో, 1-2 చేస్తాడేమో, 2-4 చేస్తాడేమో, 4-8 చేస్తాడని చెప్పేసి ఆశతో వస్తున్నారు, కానీ నిజంగా దేవుని ప్రేమించారు. అట్లా దేవుని ప్రేమించి కనుక నిజంగా దేవుని ప్రేమించి కనుక వస్తే ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా, పరిస్థితులు తారుమారైపోయినా, తినడానికి అసలు ఏమీ లేకపోయినా, మనం దేవుని సన్నిధిని, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఏమాత్రం త్రోసివేసుకో. అందుకని మన పితరులు దేవుని ప్రేమించారు కనుక ఆస్తిపాస్తులు అన్నీ వదిలేసుకొని, అమ్మి వేసుకొని దేవుని యొక్క పరిచర్య చేశారు. కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుని సేవ చేశారు. దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగిపోయారు. కారణం ఏంటంటే ఆయన్నే ప్రేమించారు. ఆయన కొరకు ఎంతగా ప్రేమించారంటే ఆయన్నే చివరికి వారి ప్రాణాలు కూడా సమర్పించారు. ఎంతగా ఆయన ప్రేమించారంటే వారి ప్రాణాలు కూడా వదిలేశారు. మాకు ప్రాణం పోయినా ఇష్టమే, మా దేవుని కొరకు మేము ప్రాణాలైనా సమర్పిస్తామని చెప్పేసి ప్రాణాలనే త్యాగం చేశారనమాట. అంతగా ఆయన ప్రేమించాడు. కాబట్టి ఆయన కూడా అంతగా ప్రేమించి వారికి తన రాజ్యంలో శ్రేష్టమైనటువంటి మొదటి స్థానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పక్షం ఉన్నటువంటి దేవుడు బలమైన దేవుడు, గొప్ప దేవుడు. అర్థమవుతుందా? ఈ రోజున మనతో ఉన్నటువంటి వారు మాట ఇచ్చి తప్పేటువంటి వారు ఉన్నారు. మనతో కొంతకాలం సహవాసం చేసి ఆ తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి సహవాసాన్ని విడిచిపెట్టేటువంటి వారు ఉన్నారు. కొన్నిసార్లు మనల్ని మోసం చేసేటువంటి వారు ఉన్నారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన గొప్ప దేవుడు. అందుకనే ఆయన కనుక మనకి దేవుడిగా ఉంటే, ఆయన మన పక్షమున ఉంటే
మన జీవితాలలో మనం సాతాన్ని ఎదిరించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేనెంత వెదికినను నీతి భాస్కరుడా, నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా, నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలోన మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తోజోమయ్యా. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకేగా నా స్తుతి పాడదాం. నీ కొరకే ఘన వేదిక, నీకేగా నా స్తుతి మాలిక. నీ కొరకే ఘన వేదిక. నీ ప్రేమ నాపై అల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను చూడక, మహాగణుడా నా యేసయ్యా. మనలేను నేను చూడక, మహాగణుడా నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఏమంటే చెబుతారా ఈ మాట? చెప్పగలుగుతారా? ఏమని? ప్రభు నాకు సహాయకుడు, నేను ఎవరికి కూడా, ఏ మనిషి కూడా నేను భయపడను అని అంట మనము ధైర్యంగా చెప్పాలంట. చెప్తాం మరి, చెప్పండి. కష్టకాలం మందు, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి స్థితిలో నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఖచ్చితంగా ఆయన నాకు సహాయం చేసేవాడు అని ధైర్యంగా మీరు చెప్పగలుగుతారా? చూడండి ఇక్కడ. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నిజంగా అలా ఉన్నామా మనం? చెప్పండి, చెప్పగలుగుతారా? శోధన వచ్చినా, బాధ వచ్చినా, సమస్య అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా, మనకున్న సమస్తము పోయినప్పటికీ కూడా ఆయన నాకు సహాయం చేసేవాడు, ఆయన నన్ను ఏమాత్రం విడిచిపెట్టడు, మనుషులు ఏది చేసినా ఆయన న్యాయం చేస్తాడని చెప్పేసి నువ్వు ధైర్యంగా ప్రభుని గురించి మంచి సాక్ష్యం చెప్పగలవా? చెప్పగలిగితే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, మనం ఎవరినన్నా ఒక 10 రూపాయలు అడిగితే లేవని చెప్పేసి అన్నారనుకోండి, ఇప్పుడు నేను నీ మీద నమ్మకం పెట్టుకొని వచ్చా, నువ్వు తప్ప ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు, ఖచ్చితంగా నువ్వు ఇవ్వగలుగుతావు, ఖచ్చితంగా నువ్వు సహాయం చేయగలుగుతావు, ఖచ్చితంగా నీకు ఆ శక్తి ఉందని చెప్పేసి కనుక మనం అంటే వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా? ఎమ్మనే చేస్తారు. అర్థమైందా? ఏంది నిన్ను అడుగుతున్నానని లేవంటవా ఏందని అది అని చెప్పాను అనుకో, అసలు ఉండకూడదు వీళ్ళు. అర్థమవుతుందా? అడిగే పద్ధతి వేరుగా ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? నువ్వు ఖచ్చితంగా ఇవ్వగలుగుతావు,
నీకు ఇచ్చే సామర్థ్యత నీకు కొంత 10 రూపాయలు నువ్వు ఇవ్వగలుగుతావు. నువ్వు ఇస్తావని నమ్మకంతో నేను వచ్చాను, నువ్వు తప్ప నాకు ఎవరు కూడా లేరు, నేను నమ్ముకొని నీ మీద ఆధారపడి నేను వచ్చానని చెప్పేసి అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి లేకపోయినా ఇంకొకరి దగ్గర తీసుకొచ్చి ఇస్తారు. అలా అని చెప్పేసి అట్లా ట్రై చేయబాకండి. ఎందుకంటే దేవుడు అలా మంచి మనసు కలిగాడు, కానీ ఈరోజు అంత మంచి మనసు కలిగినటువంటి వారు లేరు. అట్లా సహాయం చేసేవాళ్ళు లేరు, కానీ వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ దేవుడైతే ఖచ్చితంగా ఏం చేస్తారంట, ఖచ్చితంగా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడని చెప్పేసి నేను భయపడను. నరమాతుడు అనగా మనిషి ఏం చేయగలుగుతాడని ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆయన నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి ఈ మాట నాతో పాటు. కాబట్టి వెనక నుంచి సౌండ్ రావట్లా, చెప్పాలి గట్టిగా. కాబట్టి కొంచెం పెంచాలి గట్టిగా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు. అమ్మ, ప్రభు మీకు సహాయకుడిగా ఉండాల్సిన అవసరం లేదా? కావాలా వద్దా చెప్పండి. కావాలంటేనే చెప్పండి గట్టిగా. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. అర్థమవుతుందా? ఈ మాట చెప్పడమే కాదు, కానీ ఇది మన హృదయంలో ఉండాలి. ఎందుకంటే పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకేలాగా ఉండవు. అర్థమవుతుందా? పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకేలాగా ఉండవండి. ఒకసారి ఒక చిన్న ఓడలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది, కానీ అకస్మాత్తుగా భయంకరమైనటువంటి తుఫాను వచ్చిందంట. ఆ తుఫాను అలలకి, ఆ తుఫాను గాలికి ఓడంతా కూడా అటు ఇటు కదులుతూ ఉందన్నమాట. అంటే మునిగిపోయే స్థితిలోకి వస్తూ ఉంది. కానీ అందులో ఉన్నటువంటి ఒక పాప మాత్రం సంతోషంగా ధైర్యంగా పాటలు పాడుకుంటుందని మిగతా వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారంట. అమ్మో, ఇంటికి చేరగలుగుతామా, మధ్యలో మునిగిపోతామేమో, మునిగిపోతే ఇంకా మనం చనిపోతాం, మా వారిని చూడలే, ఇంట్లో వాళ్ళని చూడలే అని చెప్పేసి ఈ విధంగా భయపడతా ఉన్నారంట. పాప మాత్రం సంతోషంగా ఉందంట. ఒక ఆమె పిలిచి, పాప భయంకరమైన తుఫాను వచ్చింది, ఈ ఓడ మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది, మరి మునిగిపోతే మనం చనిపోతాం, మన వాళ్ళని మనం ఎవరిని చూడలేము, మరి నీకు భయం లేదని చెప్పేసి అంటే ఆ పాప అందంటే నాకు భయం లేదంటే. ఎందుకని చెప్పేసి అంటే ఆ ఓడ నడిపేటువంటి ఓడ నావికుడు మా తండ్రే. ఎట్టయినా సరే నేను ఉన్నానని చెప్పేసి నన్ను ఏం చేస్తాడంటే ఒడ్డుకి తీసుకొని వెళ్తాడు. మా నాన్న నన్ను కాపాడుతాడు, ఆయన నాకు సహాయం చేస్తాడని నాకు నమ్మకం ఉంది, ధైర్యం ఉంది, అందుకని నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి చెప్పిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నిజమే, ఆ నమ్మకం కనుక దేవుని మీద నీకు ఉంటే ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా నీ విరోధుల యొక్క అంతు ఆయన తేలుస్తాడు, ఖచ్చితంగా ఆయన నీ పక్షమున ఉండి. ఇసాకు వచ్చి చక్కగా బాయి దోవాడు. ఏ ఇసాకు? నవ్వుతారేంది? ఏ ఇసాకు? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వచ్చి ఏం చేశాడు చెప్పండి? బాయిలు దేవాడు. ఏంది మా స్థలంలో దేవావు, ఇదంతా మాదని చెప్పన్నారు. ఏం మాట్లాడలా, మౌనంగా మరో చోటకు వెళ్ళాడు, బాయి దోవాడు. మరల వాళ్ళు వచ్చారు, ఇది కూడా మాదే అని చెప్పేసి అన్నారు. సరేలే మౌనం, తగాదాళ్ళ పోట్లాట్ల ఏం చేయాల. మరల ఇంకో బాయి దోవాడు, అది కూడా మాదే అని చెప్పేసి అన్నాడు. సరేలే తీసుకోండి అని చెప్పారు. వాడు తవ్వేటప్పుడు ఫస్ట్లో అయితే బాగుండేది, బాగా తవ్వి నీళ్లు పడిన తర్వాత వస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఎవరికైనా ఎట్లా ఉంటుంది చెప్పండి? ఒక పంట వేసావు, బాగా పంట పండింది, ఇంకేం లేదు, రేపేళ్ళుండో కాయలు కోసుకోవటమే. ఈలో పక్కన వాళ్ళు వచ్చి నాదంటే ఏమంటారు మీరు? తీసుకోమంటారా? తీసుకోండి అంటారా? ఏమంటారు చెప్పండి? ఎక్కడ లేని గొంతుతో మొత్తాన్ని పోగేసి అంతు దేలవరు అవసరమైతే కేసు పెట్టించి ఇసాక్ ఏం చేయాల? మౌనంగా పని వాళ్ళని తీసుకొని వెళ్ళి ఇంకో చోట తవ్వాడు. తవ్వినప్పుడు అక్కడ జలల కలిగినటువంటి ఊట కలిగినటువంటి మంచి ఊట పడిందంట. ఆ సంవత్సరం విత్తనం వేస్తే 100 అంతల ప్రతిఫలం
దేవుడిచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ చదువుతున్నప్పుడు విరోధులు వస్తున్నారు, మాదంటున్నారు, విరోధులు వస్తున్నారు, మాదంటున్నారు. కానీ అతను ఏం మాట్లాడలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని పైన నమ్మకం ఉంచాడు. మరొక చోటకు వెళ్ళి బైదవి పంట వేస్తే అసలు ఆ ఫిలిప్తీలందరూ కూడా వ్యసనం పడేలాగంట 100 ప్రతిఫలాన్ని వాళ్ళందరూ బెత్తరపోయారు. ఈడెవడు యాడించి వచ్చి అసలు ఎంత పంట పండించాడని చెప్పేసి అందరూ బెత్తరపోయారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేసేవాడు. విరోధులు ఉంటారు, మనకి అనేక రకాలుగా విరోధులు ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే మనకున్న బలాన్ని చూపించకూడదు, కానీ మనకున్న బలం మనం దేవుని దగ్గర చూపిస్తే దేవుడికి ఉన్నటువంటి జ్ఞానం బలం వాళ్ళ దగ్గర దేవుడు చూపిస్తాడు. అంతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆయనే చూసుకుంటాడు. అర్థమైందా? ఆయనే చూసుకుంటాడు. హైదరాబాదులో భక్త్ సింగ్ గారు సేవ ప్రారంభం చేశాడు. సేవ ప్రారంభం చేసి ఒక మంచి స్థలం అన్నమాట, మంచి సెంటర్ ప్లేస్, అది మంచిది. అక్కడ మందిరం కట్టాడు. మందిరం కడితే ఒక ముఖ్యమంత్రి, పేరు చెప్పనులే కానీ, ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కాడు. ఆయనకి ఆ స్థలం మీద కన్నుబడింది. ఆయన అన్నాడు, ఇది ఖాళీ చేయి అని చెప్పేసి. అంటే అయ్యా, దేవుడు నాకు ఇక్కడ చూపించాడు, ఇక్కడ మందిరం కట్టమన్నాడు, ఇది దేవుంది, నాకు కాదు చెప్పాల్సింది, నువ్వు ఆయనకి చెప్పని చెప్పి అన్నాడంట. నాకు చెబితే ఉపయోగం లేదు, ఇది నాది కాదు ఆయనదని చెప్పేసి అన్నాడు. నువ్వు పోకపోతే నీ ఎంత తెలుస్తానని చెప్పేసి అంటే, నా అంత తెలిస్తే నీ అంత తెలుస్తాడని చెప్పేసి అన్నాడంట. ఇప్పటికి కూడా అది అట్లాగే ఉంది. ఆయన ఏం చేయలేకపోయాడు, ముఖ్యమంత్రి అయ్యి కూడా ఏం చేయలేకపోయాడు. ఆయన లేకుండా పోయాడు, కానీ ఆ స్థలం, ఆ మందిరం ఇప్పటికి కూడా అలాగే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎవరు వ్యతిరేకంగా ఉన్నా, వాళ్ళకి డబ్బు బలం ఉన్నా, రాజకీయ బలం ఉన్నా, లేకపోతే వాళ్ళకి జన బలం ఉన్నా, ఇంకొక బలం ఉన్నా, దేవుని కంటే ఎక్కువైన వాడు ఎవడు కూడా కాడు. ఎవరు ఏం చేయలేరు. అర్థమవుతుందా? దేవుడు తలుచుకుంటే అభిమెలుగుతే ఉన్నాడు, రేయ్ ఈ రాత్రి కనుక నువ్వు ఆమెను అంటుకున్నావా, నీ తాట తీస్తా. ఎందుకంటే ఆమె ఒక అతనికి భార్య, జాగ్రత్త అని చెప్పేసి అనగానే ఒక దెబ్బ కలవరం పుట్టుకుంటూ బయటికి పరిగెత్తాడు. మనం ఏం చేయలేకపోవచ్చు, కానీ మన పక్షమున ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. తరచుగా ఒక ప్రాంతంలో యుద్ధం చేయడానికి పోతూ ఉంటుంటే అక్కడికి వాళ్ళు రావట్లా. ఎందుకని రావట్లా? మనం ఇక్కడికి వస్తున్నామని చెప్పేసి ఎవరు వీళ్ళకి చెబుతున్నారంటే, వాళ్ళలో ఒకడు అంటాడు, అయ్యా వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు. ఎవరున్నారంట? వాళ్ళ పక్షాన దేవుడు ఉండే మనం వెళ్తున్న సమయంలో దేవుడు వారికి చెప్తున్నాడు. ఆ దైవ సేవకుడు వాళ్ళకి చెప్తా ఉన్నాడు, వాళ్ళు రావటం లేదు, మనం వెళ్ళటం వేస్ట్, అనవసరం అని చెప్పాడంట. నిజమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పక్షం ఉన్నప్పుడు మనకు విరోధులు ఎవరు కూడా లేరు. ఒకవేళ ఉన్నా కూడా ఆయనే చూసుకుంటారు. మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయడమే. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునితో సహవాసం చేయటమే. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని మనం ప్రేమించటమే. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునితో మంచి సంబంధం మనం కలిగి ఉంటే, పరిశుద్ధత కలిగి ప్రభుతో మంచి సంబంధం కలిగి ఉంటే ప్రభువే మన పక్షమున మన విరోధుల పంతం పడతాడు. మనం ఏం చేయాల్సిన పని లేదు. అందుకనే నువ్వు ఊరకనే నిలుచుండి చూడు, అంతే. నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. ఊరక నిలుచుండి చూడు ప్రభు కార్యమును. ఊరక నిలుచుండి నువ్వు చూడు, ప్రభు కార్యం చేస్తాడు. ప్రభు కార్యం చేస్తాడు. ఈ రోజున అనేక గ్రామాలలో, అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాలలో, అనేక పట్టణాలలో దేవుని యొక్క సువార్త ఈ విధంగా ముందుకు కొనసాగిపోతుంది. కారణం ఏంటంటే విరోధులు లేరంటే భయంకరంగా ఉన్నారు. ఏ మతాలకు లేని విరోధులు, ఏ ప్రాంతంలో లేనటువంటి విరోధులు, ఏ దేశంలో లేనటువంటి విరోధులు క్రైస్తవంలో ఉన్నారు, క్రైస్తవం మీద ఉన్నారు. మనిషికి ఒకరు చొప్పున విరోధులు ఉన్నారు. అర్థమవుతుందా? మనిషికి ఒకరు చొప్పున విరోధులు ఉన్నారు. అయినప్పటికీ కూడా క్రైస్తవం అప్పటి నుండి ఇప్పటికీ ప్రబలుతుంది తప్ప ఏమాత్రం అణిగారిపోలేదు. ఎంతోమంది దీన్ని అణగార్చాలని చెప్పేసి, అణగదొక్కాలని చెప్పేసి, అనేక రకాలుగా దీన్ని లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి వారి ద్వారానే దేవుడు ఏం చేశాడో తెలుసా? సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఒక ఆయన మొట్టమొదటి శతాబ్దంలో ఒక ఆయన కంకణం కట్టుకున్నాడు, గుర్రం ఎక్కాడు, కత్తి తీసుకున్నాడు, ఆల్రెడీ ఒకని విడిచాడు, చంపేశాడు.
ఇంకా అనేక మందిని పట్టుకొని చంపేయాలని చెప్పేసి పరిగెత్తుతూ ఉన్నాడు. దేవుడు ఒక దెబ్బ కొడితే కళ్ళు బూడిపోయినాయి. అర్థమైందా? ఒక దెబ్బ కొట్టేపాటికి ఏమైపోయినాయి? కళ్ళే కనబడకుండా పోయినాయి. ఎవరినైతే కొట్టాడో, ఎక్కడెక్కడైతే లేకుండా చేయాలన్నాడో ఆ ప్రాంతంలోనే, ఆ చోట, ఆ స్థలంలోనే ఆయనే రాళ్ళ దెబ్బలు తిని, ఆయనే రకరకాలుగా యాతన పడి, యేసుప్రభు కంటే ఎక్కువగా కొరడాల దెబ్బ తిని చివరికి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి ఏదైతే వద్దనుకున్నాడో దాని పక్షాన ఆయన పోరాటం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన ఏ ఆయుధమో వర్ధిల్లదు. అర్థమవుతుందా? దేవునికి రూపింపబడినటువంటి ఏ ఆయుధమో, దేవునికి వ్యతిరేకంగా రూపింపబడింది ఏది కూడా వర్ధిల్లదు. ఒకవేళ ఏదైతే వ్యతిరేకంగా ఉంటుందో దాన్నే దేవుడు పట్టుకొని ఏం చేస్తారు తెలుసా? ఈ రోజున యేసుప్రభుని ఎవరో ప్రకటన చేస్తున్నారు తెలుసా? యేసుప్రభుని దూషించిన వాళ్ళే, యేసుప్రభుని ద్వేషించిన వాళ్ళే, యేసుప్రభు అంటే కుతికల్లాగా పగ, ఈర్ష్య, ద్వేషం కలిగిన వాళ్ళే ఈ రోజున బైబిల్ అంటే పగ కలిగినటువంటి బైబిల్ని కాల్చివేసిన వాళ్ళే ఈ రోజున అదే బైబిల్ పట్టుకొని ఏం చేస్తున్నారో తెలుసా? యేసే నిజమైన దేవుడని ప్రకటన చేస్తారు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా. కాబట్టి మీకు కూడా ఇలాంటి విరోధమైనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు, అది నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, భక్తి విషయమై నీకు కూడా విరోధభావం ఏర్పడినప్పుడు, నీ కుటుంబస్తులు కావచ్చు, నీ ఇంటివారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా సరే నువ్వు వారిని ఏమంటానికి వీల్లేదు. వారితో నువ్వు ఘర్షణలు పెట్టుకోవాల్సిన పని లేదు, తగాదాలు పోట్లాటలు పెట్టుకోవాల్సిన పని లేదు. వారి పక్షం నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ పక్షమన ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఎవరో భయపెట్టారని, వాళ్ళు ఎవరో బాధ పెడుతున్నారని, వాళ్ళు ఎవరో ఎగతాళి చేస్తున్నారని, యేసుప్రభుని నమ్మినందుకు అనేక రకాలుగా హింసిస్తున్నారని చెప్పేసి, లేకపోతే శోధనలకు గురి చేస్తున్నారని చెప్పేసి, బాధలకు గురి చేస్తున్నారని చెప్పేసి, అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తున్నారని చెప్పేసి ఎవరి విషయమై మనం ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. మన మరణ వరకు మన భక్తి జీవితాన్ని మనం చక్కగా కనుక చేసుకుంటూ వెళితే మన పక్షాన దేవుడుండి కార్యాలు చేస్తాడు. బైబిల్ గ్రంథాల విధంగా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా రకరకాల ప్రయత్నాలు ఎన్నో చేశారు. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయి, సఫలం లేదు. దేవుని కార్యాలు మాత్రమే సఫలపరచబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాం. ఏమాత్రం మనము నిర్లక్ష్యం చేయకుండా, దేవునికి మనం దూరం కాకుండా, ప్రతి సమయంలో, ప్రతి స్థలంలో ప్రభు మనల్ని ప్రేమించినటువంటి ఈ భక్తి జీవితంలో మనము యథార్థత కలిగి, నమ్మకం కలిగి, ప్రభు సన్నిధిలో మంచి కుమారుడుగా, మంచి కుమార్తెగా ప్రభు సన్నిధిలో నమ్మకంగా కొనసాగిపోతే ప్రభు శ్రేష్టమైనటువంటి కృప మనకు అనుగ్రహించి, ఆయన మన పక్షం నుండి, మన పక్షమున గొప్ప కార్యాలు జరిగించి మనలను ఆయన తన సాక్ష్య బిడ్డలుగా నిలబెడతాడు. ఎందుకు ఆయన మనకు ఆయన ఎందుకు తోడుగా ఉండి, మన పక్షాన ఉండి ఎందుకు ఆయన చేస్తున్నారంటే, నెంబర్ 1, ఒకటి, మనం దేవునితో ఉన్నాం కనుక మనకి విరోధి ఎవడు కూడా, మనకి ఎదురుగా ఎవరు కూడా నిలబడలేరు. రెండవది ఏంటంటే, ఆయన సంబంధంలో కనుక మనం, ఎవరి సంబంధంలో చెప్పండి? మనం దేవుని సంబంధంలో కనుక ఆయన మన పక్షం ఉన్నాడు. మూడవదిగా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ఆయన మన పక్షం ఉన్నాడు. నాలుగవదిగా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఆయన మన పక్షాన ఉంటున్నాడంటే, ఐదవది, మనలను ఆయన తన సాక్ష్య బిడ్డలుగా నిలుపుకోవడం కొరకు ఆయన మన పక్షం నుండి ఏం చేస్తున్నాడంటే గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో మరి నువ్వు ఆయన సాక్ష్య బిడ్డగా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ఆయన పక్షాన ఉండాలి, ఆయనతో ఉండాలి, ఆయనలో ఉండాలి, ఆయన ద్వారా నువ్వు నడిపించబడాలి. మనుషులను ఆధారం చేసుకోవద్దు, రాజకీయ నాయకులను ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయాడు. మాట ఇచ్చి తప్పుతూ ఉంటారు. కానీ మన దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మన మనుషుల మీద ఆధారపడితే, లేకపోతే మనుషులు కల్పించిన పద్ధతుల మీద ఆధారపడితే అవి మనలను కాపాడలేవు, అవి మనల్ని ఏమీ కూడా చేయలేవు. ఎందుకంటే వాటికి నోట్లు ఉండే కానీ మాట్లాడలేవు, కళ్ళు ఉండే కానీ చూడలేవు, వాటికి స్వరం ఉంది కానీ మాట్లాడలేవు, చేతులు ఉండే కానీ పని చేయదు, కాళ్ళు ఉన్నాయి కానీ ఏం లేవు, అవి ఒట్టివి అన్నీ కూడా ఉపయోగం ఏమి లేదు. అందుకని మన దేవుడైతే జీవము కలిగినటువంటి దేవుడు, మనతో మాట్లాడేవాడు, మనతో నడిచేవాడు, మనతో సహవాసం చేసేవాడు, మనల్ని ధైర్యపరిచేవాడు, ఆదరించేవాడు, ఓదార్చేవాడు. అర్థమవుతుందా? నేనున్నానని చెప్పేసి మనకు భరోసా ఇచ్చేటువంటి దేవుడు. అంటే దేవుని మనము కలిగి చక్కగా ఆయనలో నమ్మకంగా ముందుకు కొనసాగిపోతే
ప్రతి విరోధం అనేది ప్రభు దూరపరిచి క్షేమమును భద్రత కలుగజేసి తన కృపలో ముందుకు నడిపిస్తారు. అట్టి కృప భాగ్యం ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమయంలో అందరూ కూడా లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేద్దాం. త్వరగా అందరూ కూడా లేచి నిలబడండి. ఈ మధ్యాహ్నం వేళ ప్రభు మనతో మాట్లాడాడు. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ సమయంలో మనం ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇప్పటివరకు ఒకవేళ నీవు ఆయాసముతో ఒకవేళ నువ్వు పోరాడాలని చెప్పేసి ప్రయత్నం చేసావేమో, నీ బలాన్ని ఉపయోగించుకొని నీ విరోధులతో పోరాడి గెలవాలని ప్రయత్నం చేసావేమో, ఆ ప్రయత్నాలను ఆపేసి నీకున్నటువంటి బలంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నీకున్నటువంటి బలముతో ప్రభుతో ఒక మంచి సంబంధం కలిగి ఉండు. దేవునితో మాట్లాడు, దేవునితో నడువు, దేవునితో మంచి సహవాసం చేయి. దేవుడు ఖచ్చితంగా నీ పక్షమున ఆయన ఉండి నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయాల్లో భయపడుతున్నావు? రెండు చేతులు ఆకాశం వైపు చాపి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఏ విషయాలను భయపడుతున్నావు? దేని చూసి నువ్వు వణుకుతున్నావు? దేని చూసి నువ్వు బెదిరిపోతున్నావు? ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావు? ఏం అవసరం లేదు. దేని విషయమైనా కృంగిపోవాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, బెదిరిపోవాల్సిన పని లేదు. నీవు నమ్మినటువంటి దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నీకు ఆయన గొప్ప కార్యాలు చేయడానికి నీ పక్షమున ఉన్నాడు. కనుక నువ్వేమాత్రం భయపడవద్దు. నమ్మిక ఉంచు, దేవుని మీద ఆధారపడు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభు నీవు తప్ప నాకు ఎవరున్నారు నాయనా? నీవే నా పక్షమున ఉండి నాయనా నీ కార్యాలు జరిగించు తండ్రి. ఎదుగో తండ్రి, విరోధైనటువంటి సాతానుడు విరోధ భావము కలిగి అనేక రకాలుగా మా మీద ప్రయత్నం చేస్తుండగా మీరు ప్రభు నా పక్షము నుండి కార్యం జరిగించండి ప్రభు అని చెప్పేసి మనం ప్రార్థన చేద్దాం. నీవు లేకపోతే నా జీవితం లేదు ప్రభు. అవును, నిజమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే నీకోసం నా కోసం మరణించాడు. ఎంతగా ప్రేమించాడంటే నీకోసం నా కోసం రక్తం కార్చాడు. ఎంతగా ప్రేమించాడంటే నా పాపాలు భుజం మీద వేసుకున్నాడు. ఎంతగా ప్రేమించాడంటే నీకోసం నా కోసం శిలువలో నలగొట్టబడ్డాడు. ఎంతగా ప్రేమించాడంటే నీకోసం నా కోసం ఆయన అవమానాన్ని పొందాడు. ఎంతగా ప్రేమించాడంటే మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎంతగా ప్రేమించాడో తెలుసా? ఆయన ప్రేమను అర్థం చేసుకున్నావా? ఆయన ప్రేమను ఆలోచన చేసుకున్నావా? ఇంకెంతకాలం మనుషులకు భయపడి, ఇంకా నీవు బహిరంగ ప్రభుని నమ్మకుండా బాప్తిసం తీసుకోకుండా మనుషులకు భయపడి ఇంకెంతకాలం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? మనుషులకు భయపడి ఎంతకాలం దేవుని ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, దేవునికి సాక్ష్యబిడ్డగా ఉండకుండా ఇంకెంతకాలం? మనుషులకు భయపడి ఇంకెంతకాలం నీ రక్షకుడికి నువ్వు దూరంగా ఉంటావు? భయపడవద్దు. మరమాత్రం మనిషిని ఏం చేయగలడు? ఒకవేళ చేస్తే నీ శరీరానికి ఏమైనా హాని చేయగలుగుతాడేమో కానీ నీ ఆత్మకు ఏ హాని చేయలేడు. అయితే నేను శరీరాన్ని బాధ పెట్టే వాని కొరకు భయపడకూడదు, కానీ శరీరమును ఆత్మను రెండింటినీ నరకలేసి బాధ పెట్టేటువంటి వారికి మనం భయపడాలి. ఈరోజు ఎవరికి భయపడుతున్నావు? జాగ్రత్త. భక్తి విషయంలో ఎవరికి భయపడాల్సిన పని లేదు. భక్తి విషయంలో నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా నీ భక్తిని కొనసాగించాలి. దానియేలు ఎవరికి భయపడలా? రోజు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. రాజు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా యథా ప్రకారం 3 సార్లు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగో అనేవాడు రాజు ఆజ్ఞకు భయపడలా. మేము సేవించాం, ఆ బంగారు ప్రతిమకు మేము సేవించాం, మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి వాళ్ళ యొక్క భక్తి జీవితంలో నిలకడ కలిగి ఉన్నారు. ఎవరికి భయపడలేదు. కాబట్టి దేవుడు వారి పక్షం నుండి సింహాల నోళ్ళ మూయించాడు, అగ్నిని చల్లార్చాడు. అగ్ని వాసన కూడా అంటకుండా తన కృపాక్షేమం వారికి తోడుగా ఉంచాడు. ఎంతకాలం మనిషికి భయపడతావు? ఆవిరి లాంటి మనిషి, నీటి మీద బుడగ లాంటి మనిషి
ఉదయం పుష్పించి సాయంత్రం వాడిపోయేవాడు మనిషి. నువ్వెందుకు భయపడతావు? బలమగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఆ దేవునికే నువ్వు భయపడు. ఎందుకంటే నువ్వు మనుషులకు భయపడి భక్తి మానేస్తే రేపైనా నీ ఆత్మను నీ దేహాన్ని రెండింటి నరకంలో పడేస్తాడు. అప్పుడు బాధపడాలి. ఇప్పుడు ఒకవేళ బాధపడితే నీ బంధువులు, నీ స్నేహితులు, నీ వారు ఒకవేళ నేను బాధ పెడితే దేహాన్నే బాధ పెడతారు, నీ ఆత్మను బాధ పెట్టలేరు. కనుక మనుషులకు భయపడక ప్రభు సన్నిధిలో చక్కగా ప్రభుకి భయపడి నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించి చక్కగా ప్రభు మార్గం నడుచుకోవాలని ప్రేమతో ఈ యొక్క మధ్యాహ్న వేళ ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు.